అభిషేకంతో ప్రతిరోజు నింపబడుతున్నావా? దేంతో మనం నింపబడుతున్నాం? ఏ దాంతో అయితే మనం నింపబడతామో అదే మన జీవితమై ఉంటుంది. జాగ్రత్త. హల్లెలూయా, హల్లెలూయా. మనము వాక్యముతో, మనం ఆత్మతో నింపబడినప్పుడు మన జీవితము వాక్యానుసారంగా ఆత్మతో నడిపించబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. ప్రతిరోజు మనం దీంతో నింపబడాలి. ప్రతిరోజు మనము దేవుని అభిషేకముతో నింపబడాలి, దేవుని వాక్యముతో నింపబడాలి. ఎప్పుడైతే ఇది జరుగుతుందో ఈ లోకంలో మన జీవితం కూడా విజయవంతంగా మారుతుంది. పేతురికి అంతవరకు తెలియని ఆ ప్రత్యక్షత ఎప్పుడైతే అభిషేకముతో నింపబడ్డాడో, ఆత్మతో నింపబడ్డాడో, పేతురు నోరు తెరిచి మాట్లాడడం ప్రారంభిస్తున్నాడు. రెండవ అధ్యాయంలో మనం చూసినట్లయితే అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 15. ఆమేన్, హల్లెలూయా. ఇది అంతవరకు యోవేలు గ్రంథం తెలీదు, ఇప్పుడు తెలుస్తుంది. ప్రియ సంగమా, మనకు కొన్నిసార్లు ఏమైపోతుంది తెలుసా? అపవాది ఏం చేస్తాడు? మన కళ్ళకు గుడ్డితనాన్ని కలెక్ట్ చేస్తాడు. నీ జీవితం ఇంతే మారదు, నీకు జాబ్ రాదు, నీ మ్యారేజ్ కాదు, నీ డబ్బులు రావు, లేకపోతే నీ ఆర్థిక పరిస్థితి ఇవే. ఎప్పుడైతే ఆత్మదేవుడిని సహాయం మనం తీసుకుంటాం, పరిశుద్ధ ఆత్మ అభిషేకంతో మనం నింపబడతామో, ప్రతిరోజు నింపబడతామో, దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ పరిస్థితుల్లో మనకు కావాల్సిన వాక్య భాగాన్ని జ్ఞాపకం తీసుకొస్తాడు. హల్లెలూయా. మనకు కావాల్సిన వాక్య భాగాన్ని గుర్తుకు తెచ్చి ఏం చేస్తాడు? దాని మన నోటిలో నుండి బయటికి తీసుకొస్తాడు. మన ఎదురుగా వ్యతిరేకంగా ఒకటి నిలబడినప్పుడు ఆటోమేటిక్గా మనకు తెలియకుండా జరిగేది ఏం తెలుసా? అక్కడ ఏ వాక్యం కావాలో ఆ వాక్యము పరిశుద్ధ ఆత్మదేవుడు మన నోటిలో నుండి మాట్లాడి అక్కడ క్లియర్ అయ్యేటట్టుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పరిస్థితుల్లో, ఆ యొక్క పరిస్థితుల్లో మార్గము ఏర్పాటు అయ్యేటట్టుగా దేవుడు చేస్తాడు. ఈరోజు గుడ్డితనంలో సంఘం ఉండడానికి వీల్లేదు. ఆమేన్, హల్లెలూయా. విన్న వాక్యం మనం ప్రతిరోజు చదువుతున్నాం, ఎంతగా అదంతా లోపల ఉంది. అయితే ఆయా సందర్భాల్లో దానికి కావాల్సిన రెవల్యూషన్, దానికి కావాల్సిన ప్రత్యక్షత పరిశుద్ధ ఆత్మ దేవుని ద్వారా అది బయటికి వస్తుంది. ఎప్పుడైతే అలా బయటికి వస్తుందో నీ పరిస్థితి మార్చబడుతుంది, నీ కుటుంబ పరిస్థితి మార్చబడుతుంది, నీకు ఆరోగ్యం వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది, ఉన్నత స్థితి కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఆత్మ దేవుడు చేసే పని. అందుకే మనం ఏం చేయాలి? ప్రతిరోజు ఆత్మ చేత నింపబడాలి, ప్రతిరోజు స్తుతి ఆరాధనలో మనం ఉండాలి, ప్రతిరోజు వాక్య ధ్యానంలో మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా.